బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 27 నెలలు అయిపోయింది. ఇప్పుడు 28 నెలలు అయిపోతుంది, ఇంకా 3-4 రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, అట్లాగే 420 హామీలు. ఈ అన్ని హామీలు కానీ, డిక్లరేషన్లు కానీ, లేకపోతే గ్యారంటీలు కానీ, వీటిలో అరకొరగా ఏదో ఫ్రీ కరెంట్ అని, గ్యాస్ అని, ఉచిత బస్ అని ఇట్లాంటివి చేసిన తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడే హామీలని ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు అమలు చేయలేదు. అయితే ఇవేమీ చేయకుండానే రేపటి నుంచి అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ అని కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రకటించింది. మార్చ్ 6 నుంచి ఇది మొదలవుతుందని చెప్పేసి. మార్చ్ 6 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అధికారులు సమాయత్తమవుతారు. అధికారులతో మీటింగ్లు జరుగుతాయి. అధికారులు రేపటి నుంచి అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు అందరూ వచ్చి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలలో వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలేంది? ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్. దాంట్లో భాగంగా రేపటి నుంచి ప్రత్యక్షంగా నాయకులు కానీ, అధికారులు కానీ ప్రజల మధ్యలోకి వచ్చే కార్యక్రమం మొదలు పెడతారు. గ్రామ సభలు నిర్వహిస్తారు. ముందుగా గ్రామ స్థాయిలో సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఈ సభలు నిర్వహిస్తారు. వాళ్ళ దాంట్లో ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టించేసి వీళ్ళు ఏమి ఇచ్చినామో ప్రజలకు చెప్తారంట. ఏమి ఇచ్చిందో చెప్పడానికి ఏముంది వాళ్ళ దగ్గర? ఫ్రీ బస్ ఒకటి, ఏదో కొందరికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఇంకా కొందరికి గ్యాస్ కనెక్షన్లు. అంతే తప్పిస్తే వీళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. ఈ పథకాలను అమలు చేసి, ఈ పథకాల గురించి చెప్పి, ఈ పథకాల యొక్క ఫలితాలు, లబ్ధిదారుల సంఖ్య, విజయాలను కరపత్రాల రూపంలో చెప్తారంట. వీళ్ళు చేసిన విజయాలు ఏమున్నాయని చెప్పేసి అక్కడ కరపత్రాల రూపంలో చెప్తారు. వాస్తవానికి ఈ గ్రామ సభలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఈ సంక్షేమ పథకాలు మీకు ఏమేమి వచ్చినాయని చెప్పేసి అని. కానీ వాళ్ళు అట్లా అడిగినప్పుడు మీరు చెప్పవలసింది గ్రామీణ ప్రాంత ప్రజల్లో, తెలంగాణ ప్రజలు, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినరో ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, అధికారులను నిలదీసి అడగాలి. మీరిచ్చిన 6 గ్యారంటీలు, మీరిచ్చిన హామీల్లో మీరొక్కరొక్కరు ఎంత బాకీ పడ్డారు, ఒక్కరొక్కరికి ఎంత బాకీ పడ్డారు, ఎవరికి, రైతులకు ఎంత బాకీ పడ్డారు, యువకులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మీరు ఇచ్చిన పథకాలు ఏమైనా అనేది ఒకసారి వాళ్ళు ఎంత బాకీ పడ్డారో ఇప్పటి వరకు మనం చూద్దాం. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. 27 నెలలైంది. ఒక్కో మహిళకు 67,500 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ హామీలు అమలు చేయకపోవడం వల్ల ఒక్కొక్క మహిళకు 67,500 రూపాయల బాకీ పడ్డది. అట్లానే వృద్ధులకు, బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 2,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామన్నారు. ఆ లెక్కన ఒక్కొక్క ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు, బీడీ కార్మికులకు 27 నెలలకు గాను 54,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం. అట్లాగే దివ్యాంగులకు పెన్షన్ నెలకు 6,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కొక్క దివ్యాంగునికి 27 నెలలకు గాను 54,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామని చెప్పేసి అన్నారు. తులం బంగారం దేవుడెరుగు. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చే 1,00,000 రూపాయలు, 1,16,000 రూపాయలని ఎక్కడ కేవలం పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తున్నారని చెప్పేసి అనేది ఫోటోలతో సహా మన ముందుకు వచ్చినాయి. అట్లనే రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఆటో డ్రైవర్లకు, అట్లాగే రైతు కూలీలకు. వాళ్లకు ఇప్పటి వరకు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి, ఒక్కొక్క రైతు కూలీ కుటుంబానికి 2 సంవత్సరాలు తీసుకున్నా కూడా 24,000 రూపాయల బాకీ. 3వ సంవత్సరంలో 6 నెలలు 7 నెలలు గడిచిపోయినాయి కాబట్టి 3వ సంవత్సరం కూడా మనం లెక్క వేసుకోవాలి. 36,000 రూపాయలు
ఒక్కొక్కరికి బాకీ ఉన్నారు. అట్లనే నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తాం నిరుద్యోగులకు అని చెప్పేసి హామీ ఇచ్చింది. అట్లా 27 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 1,08,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. దాని మీద మాట తప్పి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 12,000 చూసిండ్రు. అట్లనే 4 ఎకరాల రైతుకు చూసుకుంటే 1,12,000 రూపాయలు ఒక్కొక్క 4 ఎకరాలు ఉన్న రైతుకు బాకీ పడ్డారంటే 1 ఎకరం ఉన్న రైతుకి 26,000 రూపాయలు బాకీ పడ్డారు. 23,000 రూపాయలు బాకీ పడ్డారు ఒక్క ఎకరం ఉన్న రైతుకి. అట్లాగే రాష్ట్రంలో విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డుని ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక్కరికి కూడా ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. 10వ తరగతి పాస్ అయితే ఇంత, 12 పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, పీజీ పాస్ అయితే ఇంత, పిహెచ్డి చేస్తుంటే ఇంత అని చెప్పేసి ప్రకటన చేసిండ్రు. ఒక్కదాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కాలేజీ పోయే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక్క స్కూటీ కూడా ఇప్పటివరకు ఒక్క విద్యార్థికి కూడా రాలేదు. చాలామంది విద్యార్థులు చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కానీ వాళ్ళకు స్కూటీలు మాత్రం రాలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వల్ల విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. చదువు అయిపోయినా కూడా ఉద్యోగానికి పోవడానికో లేకపోతే ఉన్నత విద్యకు పోవడం కోసమో ఆ సర్టిఫికెట్లు కావాలి. ఆ సర్టిఫికెట్ల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇది ఇప్పటివరకు రైతులకు ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వల్ల బాకీ పడ్డ సొమ్ము. అట్లనే రాజీవ్ యువ వికాసం అని కొత్త డ్రామాకు మొదలుపెట్టారు. పోయిన ఏడు ఇదే కాలంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించిండ్రు. గతేడాది రాజీవ్ యువ వికాసం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల, కొన్ని కేసెస్లో 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకోండి, అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది యువకులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. రాజీవ్ వికాసం కింద 3 లక్షల రూపాయలు వస్తేనో లేకపోతే 4 లక్షల రూపాయలు వస్తేనో ఏదో చిన్న పని పెట్టుకోవచ్చు, ఒక మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సెల్ ఫోన్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా స్వయం ఉపాధి చేసుకోవచ్చు అని చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది యువ వికాసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు ఏమైనాయి, వాళ్లకు లోన్లు ఇస్తారా, ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ ఏవి చెప్పకుండానే మళ్ళగా ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోకి వచ్చి మీరు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాబట్టి ఆ సంక్షేమ పథకాలకు మీరు ఏ పథకాలకు అర్హులైనారో ఆ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి అని గ్రామాల్లోకి వచ్చి గ్రామ సభల్లో వచ్చి మిమ్మల్ని అడుగుతారంటే మీరు పక్కా నిలదీయాలి, ఖచ్చితంగా నిలదీయాలి. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ యువత చైతన్యవంతమైన యువత, తెలంగాణ యువత ఖచ్చితంగా నిలదీయాలి వీళ్ళందరినీ. ఎక్కడ పోయినాయి మా రాజీవ్ వికాసం దరఖాస్తులు? ఆ రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల కింద మేము అప్లై చేసుకుంటే ఆ దరఖాస్తులను ఏం చేసిండ్రు బరాబర్ అడగాలి. అట్లనే ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పేసినారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే. చాలా 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మోసం చేసినారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఖచ్చితంగా అడగాలి. మీ గ్రామంలో మీరు లెక్కేసుకోండి, మీ గ్రామంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్కొక్క గ్రామంలో నిరుద్యోగ యువత అధికారులను నిలదీయండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి. అట్లాగే అనేక విషయాలున్నాయి. రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, రైతు రుణమాఫీ మీద కూడా ఏ రకంగా రైతు రుణమాఫీ కానీ రైతులు గ్రామ సభల్లోకి పోవాలి, గ్రామ సభల్లో పోయి అధికారులను నిలదీయాలి, గ్రామ సభల్లో పోయి నాయకులను నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గల్లీ నాయకులు, ఎమ్మెల్యే నాయకులు, లేకపోతే జిల్లా స్థాయి నాయకులు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు నిలదీయండి. ఏమైంది, మాకు రుణమాఫీ మీరు చేస్తామన్నారు, 2 లక్షల లోపు చేస్తామన్నారు, మాకు 2 లక్షల లోపు ఉంది, అయినా కూడా మాకు రుణమాఫీ కాలేదు. అనేక మంది రైతులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా అడగండి, నిలదీయండి, బరాబర్ అడగండి. టీ న్యూస్ అందుకే మీ తరఫున ఈరోజు బరాబర్ అడుగుదామని మీ ముందుకొచ్చింది. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ నాయకులని
రేపటి నుంచి గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల్ని, లేకపోతే మండల స్థాయి నాయకులని, లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకుల్ని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం, బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజలారా, రేపు ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మీ ఊర్లకు వస్తారు. 6 గ్యారంటీలు ఏమైనాయి, 13 డిక్లరేషన్లు ఎక్కడికి పోయినాయి, బరాబర్ అడుగుదాం. మీ ఎమ్మెల్యేని అడగండి. పొద్దున లేస్తే మీకు పెన్షన్లు పెరుగుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, యువకులకు రాజీవ్ యువ వికాసం కింద 5 లక్షలు వస్తాయి, మహిళలకు 2,500 వస్తాయి, రైతు భరోసా 12,000, 15,000, 12,000 చేసిన 12,000 వస్తాయి. ఒక్క ఎకరానికి వేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులని, ప్రతి స్థాయిలో ఉండే నాయకులని, ఇగో వచ్చే అగో వచ్చే అనే గల్లీ నాయకులను నిలదీసి బరాబర్ అడగండి. రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధుని మేము రైతు భరోసా అని చేస్తాము, 15,000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కసారి కూడా రైతు భరోసాని ఖచ్చితంగా ఇయ్యలేదు. కొందరికి ఇచ్చినప్పుడల్లా కొందరికి ఎగ్గొట్టిండ్రు, కొందరికి ఇస్తామన్నారు, కొందరికి ఇయ్యలేదు. ఎవరికి ఎందుకు ఇచ్చిండ్రో తెలియదు, ఎవరికి ఎందుకు ఎగ్గొట్టిండ్రో తెలియదు. ఇప్పుడు మొన్ననే అగో 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 అనుకుంటా ఇప్పుడు ఏం చేసిండ్రు, 6,000 రూపాయలు ఒక్క ఎకరానికి, అంటే రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక్క ఎకరానికి 6,000 రూపాయలు వేసి మిగతా 45 రోజుల లోపల మిగతాయి కూడా వేస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. కేరళకి వెళ్ళిపోయింది. మంత్రులందరూ కేరళకు పోయినారు. అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేందుకు పోయినారు. ఇక్కడ ఇచ్చిన హామీలు సరిపోలేదని అక్కడ పోయి కూడా ఇట్లాంటి హామీలు ఇస్తున్నారు, అక్కడ కూడా వేరే హామీలు ఇస్తలేరు. అందుకే రేపటి నుంచి జరిగే కార్యక్రమంలో, రేపటి నుంచి జరిగే గ్రామ సభల్లో నిలదీయండి, బరాబర్ అడగండి.